కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన నుంచి దేశం ఇంకా కోలుకోలేదు. కుండపోత వర్షాల కారణంగా పెద్ద బండరాళ్లు విరుచుకుపడటంతో వయనాడ్ జిల్లాలోని పలు గ్రామాలు కనుమరుగయ్యాయి. 350 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఇప్పటికీ చాలా మంది ఆచూకీ లభించలేదు. మట్టిలో కూరుకుపోయి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న చాలా మందిని సహాయక బృందాలు రక్షించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన కొందరు తమ కుటుంబ సభ్యుల ఆచూకీ తెలియక అక్కడే గాలిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టారు. అయితే మనుషులే కాదు, మూగ జీవాలు కూడా ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోగా మరికొన్ని గల్లంతయ్యాయి. ఈ దుర్ఘటన తర్వాత కనిపించకుండా పోయిన ఓ శునకం 6 రోజుల తర్వాత తన యజమాని దగ్గరికి చేరుకున్న ఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన యజమానిని చూడగానే ఉరకలెత్తుతూ పరుగులెత్తిన శునకం ఆమెను ముద్దులతో ముంచెత్తింది. ఆప్యాయంగా ఎగురుతూ ఆమె మీదికి దూకింది. ఆ మహిళ కూడా దాన్ని దగ్గరకు తీసుకొని భావోద్వేగానికి గురైంది. దుర్ఘటనలో చనిపోయిందనుకున్న పెంపుడు శునకం 6 రోజుల తర్వాత ప్రాణాలతో కనిపించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆగస్టు 4న పోస్ట్ అయిన ఈ వీడియోకు 6 లక్షలకు పైగా వ్యూస్ రాగా నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మనుషుల కంటే జంతువుల్లో విశ్వాసం ఎక్కువని చెప్పటానికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా అని కామెంట్ చేస్తున్నారు. అవి కురిపించే ప్రేమ ఆప్యాయతలకు విలువ కట్టలేమని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సైన్యంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా ఇంకా చాలా మంది ఆచూకీ తెలియటం లేదు. మృతుల్లో చాలా మందిని గుర్తించలేకపోవడంతో వారందరికీ సామూహిక అంత్యక్రియలు నిర్వహించారు. విపత్తులో సర్వం కోల్పోయిన వయనాడ్కు చాలా మంది ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా అనేక మంది భారీగా విరాళాలు అందిస్తున్నారు. ఈ దుర్ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.